నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మా తెలంగాణ. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం గెలిపే లక్ష్యంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశాన్ని ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ చేనేత జౌళి మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మా పార్టీ అభివృద్ధి గెలిచిన తర్వాత మల్కాజ్గిరిలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని అన్నారు. గతంలో అభివృద్ధి ఆగిపోయిన సమస్యలన్నీ పూర్తి చేస్తామని తెలియజేశారు. తమ పార్టీ అభ్యర్థిని భారీ ఎత్తున గెలిపించాలని, హైదరాబాద్ నగరాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని, మూసీ నది ప్రక్షాళన కోసం నిధులు తీసుకొస్తామని మరియు స్కైవేలు ఫ్లైఓవర్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎంతగానో తోడ్పడుతున్నారని అన్నారు. నియోజకవర్గం మల్కాజ్గిరి. అదే క్రిస్టియన్ ప్రజలు ఉన్నారు, ముస్లిం ప్రజలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, అందరూ కూడా కలిసిమెలిసి జీవించేటటువంటి నియోజకవర్గం. ఈ రోజు ఒక లౌకిక రాజ్యానికి మారిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక పక్క మతతత్వాన్ని రేపెట్టి రాజ్యాంగాన్ని రాజకీయాన్ని హస్తగతం చేసుకోవాలనే పార్టీ ఒక పక్క ఉంది. ఇందాక హనుమంతన్న చెప్పాడు, మనం తెలంగాణ తెచ్చినటువంటి తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో వచ్చినటువంటి ప్రభుత్వం తెలంగాణను దోచుకొని బయటపడింది. ఈ రోజు వాళ్ళ దోపిడీ మొత్తం బయటపడతా ఉంది. ఆ కుటుంబం దోచుకున్నటువంటి లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల ఎకరాల భూములు ఈ రోజు బయటపడుతున్నాయి. అందుకనే మనం ఒకసారి సిగ్గుతోటి కూడా తలంచుకునే పరిస్థితి వచ్చింది. ఆ ప్రభుత్వాన్ని సమర్థించినటువంటి మేము కూడా కొద్ది రోజులు వాళ్ళ దోపిడీని కాదని మేము కాంగ్రెస్ పార్టీకి వచ్చాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రజల యొక్క ఆశీర్వాదంతో మళ్ళీ మేము మీ ముందు నిలబడ్డాం. అందుకనే దోపిడీ లేని ప్రభుత్వాన్ని, కబ్జా లేని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తుందనే విశ్వాసంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం మహేంద్రన్న కానీ, సునీతక్క కానీ, మైనంపల్లి గారు కానీ, నేను కానీ మనతోటి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విజయం కోసం మీ ముందుకు వచ్చాం. కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున కుత్బుల్లాపూర్లో గతంలో నేను జేపీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు కూడా ఏ ప్రోగ్రామ్ పెట్టినా కూడా చాలా మంది అటెండ్ అవుతారు. నిజంగా కుత్బుల్లాపూర్ గొప్పతనం అని ఇందాక హనుమంత్ రెడ్డి గారితో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి మీటింగ్ కూడా మిస్ కాకుండా వస్తారనేది కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ ప్రూవ్ చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో నేను కుత్బుల్లాపూర్లో కూడా చాలాసార్లు తిరగడం జరిగింది జెడ్పీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు. కాబట్టి ఇప్పుడు కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను ఎంపీగా క్యాండిడేట్గా అనౌన్స్ చేయడం జరిగింది. దానివల్ల ఇంకా నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఎంపీ నిలబడి మీరు ఆశీర్వదిస్తే తప్పకుండా నేను ఎంపీ అయినా మీకు అందుబాటులో ఉండి గతంలో ఎట్లా అభివృద్ధి చేయడం జరిగిందో ఇప్పుడు కూడా అభివృద్ధిలో నేను ముందుంటా. మరి ఎదుర్కొన్నటువంటి మన 7 నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అధ్యక్షులు అందరి సహకారంతో తప్పకుండా మీ అందరి సహకారంతో సునీత రెడ్డి గారు తప్పకుండా గెలుస్తారు. మీకు ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటాము. మేము లోకల్, వాళ్ళు లోకల్ గారు, వాళ్ళ నుంచి చాలా మాట్లాడాల్సి వస్తుంది. మరి మీరందరూ చేసిన ఏదైతే మీడియా రకరకాలుగా చెప్పిస్తున్నారు కాబట్టి మీడియా సోదరులందరూ ఇక్కడ ఉన్నారు. దయచేసి మేము లోకల్, ఆయన లోకల్ కాదు కాబట్టి బీజేపీ అభ్యర్థి మరి కరీంనగర్ వాళ్ళు మెదక్లో ఉంటారు కాబట్టి ఎంపీ ఎక్కడైనా రావచ్చు, కానీ లోకల్ నాయకుల విషయంలో జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం కూడా వారి గురించి కూడా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి పరంగా కూడా మరి మనం ఎదుర్కొన్నటువంటి వారంతా కూడా మీకు ఎప్పుడు కూడా ఎందుకంటే మన ప్రభుత్వం ఉన్నది, మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే 6 పథకాలు ఇస్తున్నారు మన అధికారులు ఇక్కడో ఉండాలా. టీఆర్ఎస్ పార్టీలో ఇంటికి పోయి 10 జిల్లాలు తెచ్చుకొని ఖమ్మం జిల్లాలో 0 ఉన్న పార్టీని అన్ని
సీట్లు గెలిపించుకున్న ఘనత కూడా తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కానీ ఆ పార్టీలు ఏంటంటే రాష్ట్రాన్ని శాసిస్తోళ్ళు పవర్ఫుల్ క్యాండిడేట్ ఉంటే రేపు మాకు తరకాయ పని అందరినీ డమ్మీలు తెచ్చిన ఘనత గత గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంత ఫాస్ట్ గా కొలాప్స్ అయిన పార్టీ ఏ పార్టీ కూడా లేదు, మరి ఇండియాలోనే లేదనుకుంటా. 100 రోజులలో క్లోజ్ అయిపోయింది పార్టీ. ఇలా క్యాండిడేట్ దొరకట్లేదు, నిలబడమంటే పారిపోతున్న రెండు డోర్లకి వెళ్ళి పారిపోయే పరిస్థితి ఆ పార్టీకి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా నా మనస్తత్వం ఏంటంటే పడిపోయిన వాళ్ళ మీద రాళ్ళు కొట్టను, కానీ కొన్ని వాస్తవాలు ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారి అన్నట్టుగా కొన్ని ఉదాహరణ చెప్పాలంటే వాళ్ళ పేరు తీసుకోక తప్పట్లేదు. ఇవాళ లీడర్షిప్ ను నాశనం చేసిన ఘనత కూడా వాళ్ళకే దక్కింది. అంటే లీడర్షిప్ ఉండొద్దు, ఒకరు కమాండ్ చేస్తూ ఉంటే రేపు మాకు ఫ్యూచర్ ఎక్కడ తలకాయలు పైన లీడర్షిప్ మొత్తం నాశనం చేసి ఎక్కడ చిన్న చిన్న మండలాలను చేసి పోలీసు వాళ్ళకు నడవకుండా చిన్న చిన్న పోలీస్ స్టేషన్ చేసి ఒక ఏసీపీ అంటే 7-8 పోలీస్ స్టేషన్లు వచ్చేది, 2 పోలీస్ స్టేషన్లకు ఒక ఏసీపీ. ఒక ఎస్పీ అంటే ఎస్పీకి విలువ లేదు, కలెక్టర్ కు విలువ లేదు, ఎవరికి విలువ లేకుండా చేసింది ఆ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఒక మండల స్థాయి లీడర్, ఒక సర్పంచ్ కు, ఒక ఎంపీటీసీకి, ఒక కార్పొరేటర్ కు, కౌన్సిలర్ కూడా రెస్పెక్ట్ లేకుండా చేసిన ఘనత గుండెని చేసుకొని మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి వాస్తవాల కాదా అని చెప్పి